దండ కాదు పాలాభిషేకం. ఇది మీడియాకు పంపిస్తారు. తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం, అస్తిత్వం కోసం ఒక 6-7 దశాబ్దాలుగా పోరాటం చేసి తిరిగి మనం సాధించుకునేది ఏం లేదు కొత్తగా. 1948 నుంచి 50 వరకు ఉన్న రాష్ట్రాన్ని తిరిగి పొందడం జరిగినది. కోర్టు పోయి గెలిచినామంటే గెలిచింది ఏం లేదు అక్కడ. మన అస్తిత్వం, మన రాష్ట్రాన్ని తిరిగి పొందడం జరిగినది. తిరిగి పొందిన రాష్ట్రాన్ని తిరిగి పొందడానికి నానా కష్టాలు, తెలంగాణ అస్తిత్వం కోసం అమరులు, ప్రాణ త్యాగాలు చేసిన విద్యార్థి యువకులు అందరి త్యాగ ఫలమే ఈరోజు మనం జరుపుకుంటున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ అనేది కవి చెప్పినట్టు, ఒక కవి గారు, కోటి రతనాల వీణ అనే తెలంగాణను కేసీఆర్ గారు కోటి ఎకరాల మాగానిగా చేసి భారతదేశంలోనే నెంబర్ 1 పాడి పంట రాష్ట్రంగా తీసుకొచ్చి పెట్టింది కేవలం 9.5 సంవత్సరాల లోపల మాత్రమే. 9.5 సంవత్సరాలలో ఈ విధంగా ఎందుకు జరిగిందంటే చేసే నాయకుడికి పట్టుదల, చేసే నాయకుడి కృషి, చేసే నాయకుడు చేయాలనే కోరిక, ప్రాంతం మీద అభిమానం, ఈ అన్ని కలయికే 9.5 సంవత్సరంలో తిరోగమనం వైపు, అభివృద్ధికి తిరోగమనం నుంచి అభివృద్ధి వైపు మళ్లించిన నాయకుడు కేసీఆర్ గారు. వచ్చిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఏ ప్రాంతానికి ఏం కావాలా, మన పరిస్థితి గలగల గోదావరి బిలబిల కృష్ణమ్మ పోతుంది 2 సైడ్ల నుంచి. మనమేమో ఎత్తు మీద ఉంటాం. నల్ల వచ్చినప్పుడే నీళ్లు పట్టుకునే పరిస్థితి మనది. కాబట్టి వర్షాలు పడ్డప్పుడే నీళ్లు ఆపాలని కాకతీయ రాజులు, కాకతీయ చెరువులు యావత్ తెలంగాణలో గొలుసుకట్టి చెరువులుగా నిర్మించినారు. దానికి మొట్టమొదటి కార్యక్రమంగా కేసీఆర్ గారు తీసుకున్నది మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయ తీసుకొని అన్ని చెరువులను పూర్తిగా తీసి అన్ని చెరువుల్లో వాటర్ చేసి వితిన్ 3-4 సంవత్సరాల లోపలనే భారతదేశంలో కాదు ప్రపంచంలో లిఫ్టే రివర్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్, అద్భుతమైన ప్రాజెక్ట్ చేసి ఈ తెలంగాణ జాతికి అంకితం ఇవ్వడం జరిగినది. ఇన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వల్ల తెలంగాణ భారతదేశంలో మొట్టమొదటి పాడి రాష్ట్రంగా అభివృద్ధి సాధించడం జరిగినది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో పట్నం పల్లె 2 బ్యాలెన్స్ గా జరిగినాయి. బ్యాలెన్స్ జరిగినాయి కాబట్టి అభివృద్ధి, జీడిపి బాగా పెరిగినది. సరే, రాజకీయ చదరంగంలో ఈ చదరంగం ఆటంలో ఒక్కొక్కసారి పాము మింగితే మళ్ళీ నిచ్చెన కిందికి వచ్చినట్టు
ప్రభుత్వం పోయింది 6 గ్యారెంటీలు 420 హామీల వల్ల. కానీ మళ్ళీ ఇది పోరాటం అంతా మన మంచికే. అప్పుడు మనం ఏం తప్పులేమైనా చేశామా సరిదిద్దుకోవడానికి అవకాశం దొరికినట్టుగా భావించుకుంటూ మీ అందరి సహకారం, మీ అందరి దయ, మీ అందరి కృషి, మీ అందరి కోరిక మేరకు ఈ రాష్ట్రం వచ్చింది. కాబట్టి మళ్ళీ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా మీ అవకాశం ఎప్పుడు వచ్చినా ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం మనం పోరాటం చేస్తూనే ఉండాలా. తెచ్చిన తెలంగాణ ఆగమైపోతుంది ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి మీరందరూ ప్రతిదీ గమనించండి. ఎప్పుడు మనకు అవకాశం దొరికినా ఈ తెలంగాణ అభివృద్ధిలో మళ్ళీ మనం అందరం పాల్గొనాలా. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.